సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హీరోయిన్స్ శ్రీదివ్య, శ్రీరమ్య వారి అమ్మగారి గురించి నాకు అనేక విషయాలు తెలిసాయి. నమస్తే గీత గారు. అమ్మాయిలకి ఆవిడ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మీ ఇద్దరు కూతుళ్ళు కూడా హీరోయిన్స్ అయినా కానీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీరు మర్చిపోలేదు. ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీ రూట్స్ మర్చిపోలేదు. ఇది నాకు జీవనోపాధి అయింది. నా పిల్లలు ఇద్దరిని హీరోయిన్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అయింది. నేను సపోర్ట్ ఉండాలనే ఒక ఎయిమ్తోనే గీతా ఉమెన్స్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అనేది పెట్టుకున్నాను. ఒక NGO, అందరికి అందుబాటులో ఉండే విద్య. సినిమా హీరోయిన్ గా శ్రీదివ్య ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఒక సినిమా కథ విన్నామంటే ముగ్గురు డిస్కస్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరు పొగుడతారండి. ఎక్కడికి వెళ్ళినా ప్రొడ్యూసర్లు ఏంటి, ఆడియన్స్ ఏంటి, ఫ్యాన్స్ ఏంటి, ఎవరైనా కూడా మీ అమ్మాయిలు ఇద్దరు కూడా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సంప్రదాయ కట్టుబొట్టుతో తెలుగు ధనానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటారు హీరోయిన్ శ్రీదివ్య. తెలుగు తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ ని సాధించారు. అయితే ఆమె నటించిన మనసారా, మల్లెల తీరం, బస్ స్టాప్ వంటి సినిమాలు చాలా మంది చూసే ఉంటారు. ఇటీవల రిలీజ్ అయి హిట్ అయిన సత్యం సుందరం సినిమాలో హీరో కార్తీకి భార్యగా నటించారు శ్రీదివ్య. చిన్నప్పుడే ఆమె జాతీయ బాల నటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. శ్రీదివ్య అక్క అయిన శ్రీరమ్య 1940లో ఒక గ్రామం అనే సినిమాలో పేదింటి బ్రాహ్మణ యువతిగా నటించి ఏకంగా జాతీయ పురస్కారాన్నే అందుకున్నారు. తెలుగు తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్స్ గా ముందుకెళ్తున్న శ్రీదివ్య, శ్రీరమ్య వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అనే విషయం చాలా మందికి తెలియదు. హైదరాబాద్ లోని వారింటి హోమ్ టూర్ చేస్తూ శ్రీదివ్య, శ్రీరమ్యకు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకుందాం. హీరోయిన్స్ శ్రీదివ్య, శ్రీరమ్య హోమ్ టూర్ చేద్దామని వారి ఇంటికి వచ్చిన తర్వాత వారి అమ్మగారి గురించి నాకు అనేక విషయాలు తెలిసాయి. వారి అమ్మగారు మరెవరో కాదు, గీతా లక్ష్మి గారు. ఒంటరి మహిళగా టైలరింగ్ చేస్తూ ఆమె తన ఇద్దరు ఆడపిల్లల్ని పెంచారు. వాళ్ళిద్దరిని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఇండస్ట్రీలో హీరోయిన్స్ చేశారు. ఒకవైపు తమిళ ఇండస్ట్రీలో, ఇంకొక వైపు తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లేలా సినిమా హీరోయిన్స్ గా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకునేలా చేశారు గీతా లక్ష్మి గారు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అంటారు కదా. మన తెలుగింటి ఆడపిల్లలైన శ్రీదివ్య, శ్రీరమ్య తెలుగు తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్స్ గా ముందుకు వెళ్తున్నారు అంటే వారి వెనక ఉన్న శక్తి వారి అమ్మగారు. ఆవిడ NGO రన్ చేస్తున్నారు. చూశారు కదా, ఇక్కడ ఉపాధి అనే ఒక NGOని ఆమె రన్ చేస్తున్నారు. రోజు ఇక్కడ మార్నింగ్ యోగా కార్యక్రమాలు జరుగుతుంటాయి, యోగా క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత టైలరింగ్ క్లాసెస్ నడుస్తాయి. ఈవినింగ్ అయ్యేసరికి కూచిపూడి క్లాసెస్ అన్ని నడుస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మానిటర్ చేసేది మరెవరో కాదు, గీతా లక్ష్మి గారు. ఇద్దరు హీరోయిన్స్ తల్లి అంటే ఎంత హైఫైగా ఉంటారో కదా, ఎంత హై లెవెల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారో అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు గీతా లక్ష్మి గారిని చూడొచ్చు. తన NGO తరఫున ఎంతో మంది మహిళలకి ఉపాధికి సంబంధించిన కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తూ ఉంటారు. చూసారు కదా, ఇక్కడ టైలరింగ్ కి సంబంధించిన విషయాల్లో అమ్మాయిలకి ఆవిడ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మేము వచ్చేసరికి చాలా బిజీగా కనిపించారు. గీతా లక్ష్మి గారితో మాట్లాడదాం. నమస్తే గీత గారు. గీత గారు, నిజంగా నేను హీరోయిన్స్ శ్రీదివ్య, శ్రీరమ్య హోమ్ టూర్ అనగానే చాలా ఊహించుకొని వచ్చాను. మీరు ఇంత సింపుల్ గా ఉంటారు, మీ ఇల్లు ఇంత సింపుల్ గా ఉంటుందని నేను అనుకోలేదండి. మీ ఎక్స్పెక్టేషన్లు అంటారా? ఏం లేదండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత స్ట్రాంగ్ మదర్ ఉంది ఇద్దరు హీరోయిన్స్ కి, అందుకే వాళ్ళు అలా ఉన్నారు అనిపించింది. రమ్య పుట్టక ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అలాగే ఉంటానండి. దివ్యాకి, రమ్యకి నేను మదర్గా ఉండడం ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో ఈ వర్క్ చేయడానికి కూడా నేను 100% హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? మా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నానండి. బేసిక్ నుంచి ట్రైనింగ్ ఇస్తారు అన్నమాట. ఓకే, అంటే బటన్స్ కుట్టడం, హుక్కులు కుట్టడం లాంటివి కూడా బేసిక్ నుంచి అన్నమాట. అసలు హుక్ ఎలా కుట్టాలి, కాజు ఎలా కుట్టాలి, హెమ్మింగ్ ఎలా చేయాలి మొదటి నుంచి.
ఇదంతా మీకు బాగా తెలిసిన విద్య. నేను మొదలు పెట్టింది దీంతో జర్నీ కదా, టైలర్ కదా మీరు. మీ గురించి చెప్పండి. నా గురించి నేను ఎక్కువ చదువుకోలేదండి, తెలుగు మీడియం. నేను మాది ఆంధ్ర. సిటీకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అని సిటీలో అన్ని వెతికితే మాకు ట్రైనింగ్ తీసుకోవడానికి ఎక్కడ సదుపాయాలు లేవు. ఇలా ట్రైనింగ్ ఏమైనా తీసుకుని ఇంట్లో ఉండి ఏమైనా చేసుకోవడానికి ఎక్కడ సదుపాయాలు లేవు. మేము వచ్చిన కొత్తలో, మేము వచ్చింది 86 హైదరాబాద్ వచ్చిందప్పుడు. మా వారి జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ అంతా ఏంది నాకు దొరకలేదు, అడ్రస్లు కూడా తెలియవు. ఇలాంటప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే అసలు ఇంట్లో ఉండి ఆడవాళ్ళందరికీ కూడా మనం ఏం చేయగలం, అట్లా నేను ఎలా సర్వే అవ్వగలం, కాబట్టి నేను ఏదైనా చేయగలిగితే నేను ఇంకోటి చెప్పగలనని ఆలోచించానండి. ఒక 3 నెలలు ఆలోచించాను, 3 months. నేను ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయకూడదు, పిల్లల్ని ఎక్కడ మిస్ అవ్వకూడదు, కానీ నేను సంపాదించాలి, మా హస్బెండ్ నేను సపోర్ట్ ఉండాలి అని నేను మొదలు పెట్టానండి. ఆలోచించగా నాకు ఇది కరెక్ట్ అనిపించింది. టైలర్స్ వర్క్ చేయొచ్చు, అందరూ ఆడవాళ్ళు అంత మన దగ్గరకు వస్తారు, మనం వాళ్ళని కుట్టి సాటిస్ఫై చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనే ఆలోచనతో అనుకున్నాం. కానీ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారో నాకు తెలియదు. చాలా సెర్చ్ చేశాను. ఎక్కడికంటే అప్పుడు బస్సులో వెళ్ళాల్సిందే కదా, బస్సుల్లో వెళ్ళి చూస్తే ఎక్కడైనా సరే వాళ్ళు చెప్పేదంతా చాలా కన్ఫ్యూజన్గా ఉండేది. నాకు చాలా ఫీజులు చెప్పేవారు, అంతంత ఫీజులు నేను ఇచ్చుకునే పరిస్థితి అప్పుడు లేను. కాబట్టి ఇట్లా కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఇంట్లోనే ఉండి నాకు ఏదైతే నచ్చినవి ఉన్నాయో అవన్నీ మొత్తం విప్పదీసేదానండి. విప్పదీసి అవన్నీ పేపర్ మీద వేసుకొని కట్ చేసుకుని అప్పుడు వాటికి మెజర్మెంట్స్ ఎలా పెట్టి ఇలా కుట్టారు అని నాకు నేను క్రియేట్ చేసుకున్నాను. అప్పుడు శ్రీదివ్య శ్రీరమ్య ఏజ్ ఎంత? వేరు అప్పుడు వాళ్ళు, అప్పుడు లేరు వాళ్ళు. పుట్టక ముందు నుంచే నేను ఇది ప్లాన్ చేసుకున్నాను. నాకు పిల్లలు పుడితే నేనంటూ సంపాదిస్తూ పిల్లలకి సపోర్ట్ గా ఉండాలి అనేది ముందు నుంచే నాకు ఆలోచన ఉంది. అయితే మీరు అప్పట్లో మొదలుపెట్టిన విద్యని ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే మీ ఇద్దరు కూతుళ్ళు కూడా హీరోయిన్స్ అయినా కానీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మీరు మర్చిపోలేదు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీ రూట్స్ మర్చిపోలేదండి. ఎందుకంటే ఇది నాకు జీవనోపాధి అయింది. అప్పట్లో నా పిల్లలు ఇద్దరిని హీరోయిన్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అయింది. వాళ్ళకి డాన్స్ నేర్పించాలన్నా, అప్పుడు సీరియల్స్ లో యాక్ట్ చేసేవారు. పాపళ్ళిద్దరికి మంచి మంచి ఫ్రాక్స్ కుట్టాలన్నా మరి అమౌంట్ కావాలి, ఎక్కడికన్నా వెళ్ళాలంటే జర్నీకి అప్పుడు కారు లేదు మాకు, మరి తీసుకుని వెళ్ళాలి, ఇవన్నిటి కూడా డబ్బులు కావాలి కదా. అవన్నీ మా హస్బెండ్ నుంచి నేను ఎక్కువ ఆయన సాధించి తీసుకోలేదు. ఉన్నదంతా మనం చేయాలి కాబట్టి ఇది నేను ఏదో వర్క్ చేయాలి కాబట్టి ఇది నేను పెట్టుకున్నాను. ఇది నాకు అప్పుడు హెల్ప్ అయింది. ఆ హెల్ప్ని నేను ఇంకొకరు హెల్ప్ చేయాలి. నేను గట్టెక్కేసాను, నేను గట్టెక్కి ఉండకూడదు. నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఇష్టం ఉండదండి. నేను ఇంకోళ్ళు సపోర్ట్ చేయాలి. నేను ఎలా ఎక్కాను, నేను ఎలా అధిగమించాను, నా పిల్లలు నేను ఎలా ఒక ప్లేస్లో పెట్టుకోగలిగాను, వాళ్ళందరూ కూడా అలాంటి ఆశలే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చి నేర్చుకునే వాళ్ళందరికీ కూడా అలాంటి ఆశలే ఉంటాయి. మేము కూడా ఇంటికి ఏదైనా ఒక సపోర్ట్గా ఉండాలి అని, అలాంటి వాళ్ళందరికీ నేను సపోర్ట్ ఉండాలనే ఒక ఎయిమ్తోనే గీతా ఉమెన్స్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అనేది పెట్టుకున్నారంట, ఒక NGO. ఇందులో ఏంటంటే ఒక వెరీ నామినల్ ఫీసెస్ ఉంటాయి. అందరికి అందుబాటులో ఉండే విద్య, చదువు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కూడా, సైన్ చేయడం రాని వాళ్ళకి కూడా నేను నేర్పిస్తాను. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీ భర్తకి చన్నీళ్ళకి వేడి నీళ్ళలా తోడుగా ఉండాలని టైలరింగ్ మొదలు పెట్టారు. అయితే మీ ఇద్దరు ఆడపిల్లలైన శ్రీదివ్య శ్రీరమ్యకి సినిమా సీరియల్స్ అవకాశాలు ఎలా వచ్చాయి? ఎలా ఆఫర్ వచ్చిందంటే పాపలకి నాకు క్లాసికల్ డాన్స్ ఇష్టం అండి. అది నేను బెంగళూరు పద్మ గారి దగ్గర పాపకి డాన్స్ నేర్పించాను. నేర్పించినప్పుడు ఫస్ట్ మా పాపకి 5 years అప్పుడే శ్రీరమ్యకి రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేయించారు. అక్కడ దూరదర్శన్ వాళ్ళు వచ్చి మా పాప వాళ్ళిద్దరిని మహిళా నాయుడు వెళ్ళి కలవండి, అక్కడ ఒక అవకాశం ఉందని చెప్పారు. రుద్రాగాలు ఫేమస్ సీరియల్, రుద్రాగాల్లో మా జర్నీ స్టార్ట్ అయింది. రమ్యాని దివ్యాని ఇద్దరిని తీసుకుని వెళ్ళాను. రుద్రాగాల్లో యాక్ట్ చేశారా వాళ్ళు? యాక్ట్ చేశారు, ఇద్దరు చేశారు. చాక్లెట్ అండి, దివ్య చాక్లెట్ క్యారెక్టర్ చేసింది. యాక్చువల్లీ అప్పుడు అడిగింది రమ్యాని, వాళ్ళకి నచ్చింది దివ్య, ఇంకా క్యూట్ గా ఉంది కదా దీన్ని పెట్టుకుంటావు అని అడిగారు మంజుల గారు. మీ ఇష్టం అండి, ఇద్దరు నా పిల్లలే కదా ఎవరైనా పర్లేదు అన్నాను. దివ్యతో స్టార్ట్ అయింది జర్నీ. దివ్యకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా వచ్చింది కదా భారతీలో. భారతి అది కూడా మంచి దేశం గురించి పోరాటం ఒక ఆడపిల్ల ఎలా చేస్తుందనండి. ఆ తర్వాత మరి సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి? హీరోయిన్స్ గా అవకాశాలు అంటే ఇంకా దివ్య రమ్య ఇద్దరు కూడా ఆ ఫీల్డ్ లో అందరికి గుర్తింపు వచ్చింది కదండి. శ్యామ్ ప్రసాద్ గారు చేసాం, రాజమౌళి గారిది, తర్వాత రాజమౌళి గారిది రాఘవేంద్ర గారి సీరియల్ ఒకటి చేసాం. సీరియల్ బిజీ చాలా అలా ఉండగానే రఘుబాబు గారు అప్రోచ్ అయ్యారు హీరోయిన్ గా చేయడానికి. ఇంకా అప్పుడు మేము శ్యామ్ ప్రసాద్ గారిది ఒక సీరియల్ చేస్తున్నాం, తూర్పు వెళ్లే రైలు. ఆ టైంలో రవిబాబు గారు అప్రోచ్ అయ్యి మనసారా చేద్దామని అడిగారు. అంటే టైటిల్ కూడా తెలియదు అనుకోండి. రవిబాబు గారు అప్రోచ్ అయ్యారు, హీరోయిన్ గా కావాలి నాకు అని. ఇంకా అప్పుడు శ్యామ్ ప్రసాద్ గారిని పర్మిషన్ అడిగామండి. ఆల్రెడీ సీరియల్ ఏమో మెగా సీరియల్ గా ఉంది, మరి ఆయన ఏమో హీరోయిన్ గా అడుగుతున్నారు, మరి ఏంటి మరి వెళ్ళమంటారంటే అప్పుడు ఆయనే రవిబాబు గారికి ఫోన్ చేసి కనుక్కుని అది కన్ఫామా కాదని తెలుసుకుని
అప్పుడు మాకు తప్పకుండా అమ్మని ఆ క్యారెక్టర్ని వేరేలాగా మార్చి దివ్య క్యారెక్టర్ని ఎండ్ చేసి మాకు నిజంగా ఆయన అవకాశం మనసారా సినిమా కంటే ఆయన అవకాశం ఇవ్వబట్టే వెళ్ళగలిగాం మేము, లేకపోతే మేము మిస్ చేసుకునే వాళ్ళం. ఎందుకంటే శ్యాంప్రసాద్ గారికి అంత పెద్ద మనసు ఉంది. పాప చేసేదాన్ని కూడా పాపను కూడా ఎప్పుడు అప్రిషియేట్ చేసేవారు. రెమ్యునరేషన్ కూడా అప్పట్లో ఉండే హీరోయిన్ చాలా ఎక్కువ ఇచ్చారు. ఎంత రెమ్యునరేషన్? ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే రుతురాగాల్లో ఫస్ట్ రెమ్యునరేషన్ 2000 తీసుకుంది చైల్డ్ యాక్టర్ గా. తర్వాత సీరియల్లో ఈ తూర్పుళ్ళారాయిలో అప్పుడు ఏ హీరోయిన్ తీసుకోలేదు టీవీ సీరియల్లో, అంత అమౌంట్ ఆయన ఇచ్చారు శ్యాంప్రసాద్ గారు. 1 డేకి 10,000 ఇచ్చారు. అప్పుడు 20 days వర్క్ ఉండేది మాకు. సినిమా హీరోయిన్ గా శ్రీదివ్య ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? చెప్పకూడదు, సీక్రెట్. ఎందుకంటే అక్కడ మేము కండిషన్ పెట్టాం రవిబాబు గారికి, దివ్య హోమ్లీగా కనిపించాలి. ఎందుకంటే మేము తెలుగు వాళ్ళం, తెలుగు ఇంటి ఆడపిల్లలాగా ఉండాలి ఎప్పుడు ఇండస్ట్రీలో. దివ్య ఒక సావిత్రిని ఒక సౌందర్యాన్ని గుర్తుపెట్టుకున్నట్టుగా మా పాపని ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి ఇండస్ట్రీ. అది నా కోరిక. అంటే ఆ కోరికను గౌరవించారు. మరి రెమ్యునరేషన్ ఏమైనా డిమాండ్ చేస్తున్నారా అన్నారు రవిబాబు గారు. నేను ఇదే డిమాండ్ చేస్తున్నానండి అన్నారు. అగ్రి. ఆ తర్వాత మళ్ళీ సినిమా అవకాశాలు వచ్చాయా? ఇంకా అది కంటిన్యూషన్ అయిపోయిందండి. ఆ తర్వాత నెక్స్ట్ తను ఏం సినిమా చేశారు? తర్వాత బస్ స్టాప్ చేసింది, తర్వాత తమిళ్ చేసింది, కేరింత చేసింది. ఇక జర్నీ అంతా స్టార్ట్ అయింది, 1 by 1 స్టార్ట్ అయింది. ఇంకా బస్ స్టాప్ చాలా ఫేమ్ అయింది కదా, మారుతి గారు చాలా ఫేమ్ అయింది. అది 100 days కూడా ఆడింది, ఫుల్ హౌస్ఫుల్. యూత్ కనెక్ట్ అయింది ఆ మూవీ. అది చూసి తమిళ వాళ్ళు వచ్చి వర్తపడాలి వాలీబాల్ సంఘం అడిగారు. శ్రీదివ్య యాక్ట్ చేసిన మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు అనే సినిమా కూడా చూసాను. అసలు ఎంత బాగుంటుందో. రామరాజు గారు డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చి ఉమాదేవి గారు. నాకు ఇప్పటికీ అలా గుర్తుండిపోయిందండి. ఎందుకంటే అందులో ఆమె చీరలు ఎంత బాగుంటాయో మన ముగ్గురు డైరెక్టర్ గారే సెలెక్ట్ చేశారు. డైరెక్టర్ గారే సెలెక్ట్ చేశారు. కథ చెప్పినప్పుడు నేను ఫుల్ ఫిదా అయిపోయానండి. అంటే ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి, ఉమెన్ కి ఇంత రెస్పెక్ట్, అంత సెన్సిటివ్ పాయింట్ ఆయన రాసుకున్నారు. అది మా పాప ఖచ్చితంగా చెయ్యాలి అని మేము చేసాము. ఆ సినిమా అంతే 100% అది ఏమంటారు, ఆయన ఎలా ఊహించారో అలా కరెక్ట్గా వచ్చిందండి ఆ సినిమా. అది చూసిన వాళ్ళందరికీ ఫిదా అయిపోతారు. నిజంగా మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు కదా, ఒక సావిత్రిని, సౌందర్యాన్ని గుర్తుపెట్టుకున్నట్టుగా మా అమ్మాయిని గుర్తుపెట్టుకోవాలని. ఆ మల్ల తీరం అనే సినిమా చూసినప్పుడు మాకు అనిపించింది ఇండస్ట్రీకి నిజంగా ఒక మంచి హీరోయిన్ దొరికింది. క్రిష్ డైరెక్టర్ గారు కూడా మెచ్చుకున్నారు. మళ్ళీ ఒక సావిత్రి ఆవిష్కరించారని అడిగారు. అప్పట్లో ఆయన గౌరవించారు. ఇంటర్వ్యూలో చెప్పారు దివ్య గురించి ఆ మాట. క్రిష్ డైరెక్టర్ గారు చెప్పారు ఆ విషయం. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ గా కనిపించాలి, అందాల ఆరబోతా ఉంటుంది. కానీ ఇన్నేళ్లుగా శ్రీదివ్య, శ్రీరమ్య అలాగే ఎలా ఉండగలుగుతున్నారు? సంప్రదాయం తెలుగు పిల్లలు తెలుగుదనం అలాగే ఉండాలండి. ఎందుకు మారాలి మనం చెప్పండి? మనకి పుట్టుకతో వచ్చిన సాంప్రదాయం అంటే మన పద్ధతులు అదే పద్ధతిలో పెరిగాం. ఇప్పుడు అందరూ అలాగే ఇష్టపడతారు. మా ఇంటి ఆడపిల్ల ఎలా అంటారు, మా ఇంటి ఆడపిల్లలా ఉన్నారమ్మా మీ పాపలు ఇద్దరు అంటారు. నాకు అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది. నేను అలాగే చూడాలనుకుంటాను. అందరూ చూసే విధానం కూడా అదే ఇష్టపడతారు. కాబట్టి ప్రత్యేకించి ఇంకోటి కొత్తగా ఎందుకు చేయాలి పిల్లలు? డైరెక్టర్స్ కూడా అడగరు దివ్య రమ్యాని అలా అడగరు. ఇలాంటి చేయండి అని అసలు ఎవరు అడగరు. దివ్య అంటేనే హోమ్లీగా వాళ్ళు ఆల్రెడీ ఊహించుకుని అదే కదా చెప్తారు. అలా ఫిక్స్ అయిపోయారు ఇద్దరు కూడా, దివ్య ఇద్దరు కూడా. శ్రీదివ్య మనకి వెల్ నోటెడ్ కదా. మరి ఇప్పుడు మనం శ్రీరమ్య గురించి చెప్పుకోవాలి. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు అంటారు కదా. శ్రీరమ్య యాక్ట్ చేసిన సినిమా 2008లో రిలీజ్ అయిన 1940లో ఒక గ్రామం. ఇంకా చూడని వాళ్ళు ఉంటే మళ్ళొక్కసారి యూట్యూబ్లో ఉండొచ్చు, చూడండి. శ్రీరమ్య నాకు ఎంత నచ్చేసిందోనండి. అసలు ఎవరి అమ్మాయి అనుకున్నారు ఆ సినిమాలో. ఆఫర్ ఎలా వచ్చింది తనకి? అది నరసింహానంది గారండి, నరసింహానంది. ఆయన ఆ సినిమా కోసం ఒక 60 మంది హీరోయిన్లు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి ఆయన ఫెయిల్ అయి ఉన్నారు. ఆ విషయం మా దాకా వచ్చింది. మా పాప కూడా కథ విన్న తర్వాత వచ్చి కొంచెం టైం తీసుకుంటామండి, ఇంటికి వచ్చి ఆలోచించి చెప్తామని వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ మనం గుండె కదా చేయించుకోవాలి. సినిమా ఫీల్డ్లో చాలామంది చాలా కోల్పోతారు, మనం హెయిరేగా కోల్పోతున్నాం. నేను ఈ క్యారెక్టర్ చేస్తాను మమ్మీ. మా పాపే నాకు ప్రామిస్ చేసింది నేను చేస్తాను అని. ఒక సినిమా కోసం ఒక 16 ఏళ్ల అమ్మాయి గుండు చేయించుకోవడం అనేది జరుగుతుందా? కానీ శ్రీరమ్య ఆ పని చేసింది. ఆ సినిమాలో తను ఆ క్యారెక్టర్ కోసం గుండు కూడా చేయించుకుంటుంది. బాగుంటుందండి ఆ అమ్మాయి ఆ సినిమాలో. ఆ సినిమా స్టోరీ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే నిజంగా అప్పుడు వాళ్ళు బాధలు అలా ఉన్నాయండి, ఇప్పుడు అయితే అంత లేవు కదా. అలా ఉన్నది ఇంత స్వేచ్ఛ లేడీస్ కు దొరికింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదండి, సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి అలాంటి ఉపయోగమైన సినిమా క్యారెక్టర్ మా పాప చేస్తుంది కాబట్టి నాకు హ్యాపీ.
ఒకటండి, ఒక సినిమా కథ విన్నామంటే ముగ్గురం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ముగ్గురం కూర్చొని డిస్కస్ చేసి అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అందులో ఉన్న లోపాలు ఏంటి డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఒపీనియన్ కరెక్ట్ చేసుకుని ఆ విషయం కొంచెం డైరెక్టర్తో మాట్లాడి ఓకే అంటేనే కంటిన్యూ, లేదంటే డ్రాప్. మరి తమిళ ఇండస్ట్రీకి ఎలా వెళ్ళారు వీళ్ళిద్దరు? తమిళ్ కూడా ఇట్లా బస్ స్టాప్ తర్వాత వచ్చిందండి అవకాశం. అక్కడ కూడా అట్లాగే తమిళ్ తెలిసి తెలియ కొంత స్టోరీ విని మళ్ళీ దాన్ని తెలుగులో కూడా చెప్పించుకొని అప్పుడు ఓకే చేశారు. ఏం సినిమాల్లో యాక్ట్ చేశారు వాళ్ళు తమిళ్లో? 20 మూవీస్ పైన చేసిందండి శ్రీదివ్య. 20 మూవీస్ పైన చేసింది. ఓ, శ్రీరమ్య? శ్రీరమ్య ఒక 2-3 మూవీసే చేసింది. ఎందుకంటే తనకి క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం అండి. తను ఎక్కువ స్టేట్స్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. ప్లస్ నచ్చిన సబ్జెక్ట్ వస్తేనే చేస్తానని ముందు తన డాన్స్ మీదే ఫుల్ టైం పెట్టింది. కానీ ఇప్పుడు రీసెంట్లీ ఒక మూవీ చేసిందండి, బాక్సర్. తను అంటే మూవీ కోసం బాక్సింగ్ నేర్చుకుని ఇప్పుడు బాక్సర్ మూవీ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. శ్రీదివ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? శ్రీదేవి కూడా ప్రజెంట్ స్టోరీస్ వినడమేనండి, వింటూ ఉంది. తనకు నచ్చితే కంటిన్యూ అవుతుంది. అయితే సర్చింగ్ మంచి స్టోరీస్ కావాలని వింటుంది. శ్రీదివ్య తెలుగు హీరోయిన్, ఇక్కడ కూడా మంచి సినిమాలు చేశారు, కానీ ఆమెకి తమిళ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఎప్పుడైనా మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్నారా? అంటే అసలు ఇంత మంచి హీరోయిన్స్ ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు అని. ఎక్కడ పొగుడతారండి, ఎక్కడికి వెళ్ళినా ప్రొడ్యూసర్లు ఏంటి, ఆడియన్స్ ఏంటి, ఫ్యాన్స్ ఏంటి, ఎవరైనా కూడా మీ అమ్మాయిలు ఇద్దరు కూడా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు, ఇదే మాకు చాలా హ్యాపీ అంటారు. విషయం అందరూ చెప్పారు, కార్తిక్ గారు చెప్పారు, విశాల్ గారు చెప్పారు, అందరూ ఎవరు చెప్పినా అదే మాట చెప్తారు. అంటే మా ఇంట్లో అమ్మాయిలు మేము ఎలా చూసుకుంటామో మీరు తెలుగు తెర మీద మాకు అలా కనిపిస్తారు. కాబట్టి అది మాకు ఫుల్ హ్యాపీ. సినిమా ఇండస్ట్రీ అంటే కాస్టింగ్ కౌచ్ అని, ఆడపిల్లలకి కొంత ఇబ్బందులు ఉంటాయని మనం చాలా వింటూ ఉంటాం కదా. మీరు ఇద్దరు ఆడపిల్లల్ని హీరోయిన్స్ ని చేశారు, అటు తమిళ్ ఇటు తెలుగు ఇండస్ట్రీలో నిలబెట్టారు. ఎప్పుడు భయంగా అనిపించలేదా? ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వలేదా మీకు? దేవుడి దేవాల నిజంగా అలాంటివి ఏం ఫేస్ చేయలేదండి, ఫేస్ చేయలేదు. అంటే మేము వెళ్ళిన ప్లేస్లు కూడా అలాంటివి ఏమీ లేవు, అన్ని పెద్ద పెద్ద బ్యానర్లోనే చేస్తాం. ఇంతకీ ఈ మధ్య రిలీజ్ అయిన సత్యం సుందరంలో కూడా శ్రీదివ్యను చూసాం, చాలా రోజుల తర్వాత కనిపించింది, మంచి అమ్మాయి అనిపించింది. ఆ ఆఫర్ ఎలా వచ్చింది? డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యారండి, డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యారు. మేము చెన్నై వెళ్ళి కథ విన్నాము. ఇంకా దివ్య డైరెక్టర్ గారు మాట్లాడుకునే డిస్కషన్ మీదే దివ్య ఓకే అంటేనే ఓకే ఏం లేదు. ఆయనకి చాలా ఫ్యాన్, దివ్య ఫ్యాన్ ఆయన డైరెక్టర్ గారు. అట్లా ప్రెగ్నెంట్ క్యారెక్టర్ కదా, ఎలా కేర్ తీసుకున్నారు? దివ్యకి తెలుసండి అవన్నీ. దివ్యకి తెలుసు. అంటే అసలు క్యారెక్టర్ ఎప్పుడైనా వచ్చింది అంటే వాళ్ళ మేనరిజం ఎలా ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎలా యాటిట్యూడ్ ఉంటుంది, అవన్నీ ఆ క్యారెక్టర్ తగిన పర్సన్ దగ్గరికి వాళ్ళ దగ్గర కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకుంటుంది దివ్య. అలా తను అడాప్ట్ చేసుకుంటుంది ఆ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయి చేస్తుంది. అయితే మనము ఇలా సంప్రదాయంగా ఉంటే కుదరదు, గ్లామర్ గా కూడా కనిపించాల్సిందే, ఈ రోజుల్లో ఇది నడవదు, లేదు ఇక మనం స్టైల్ మారుద్దాం అనిపించలేదా? ఇలా ఉంటే అవకాశాలు ఎక్కువ రావట్లేదు అని. ఇక అవకాశాలు అంటే వస్తాయండి, అవకాశాలు చాలా వస్తాయి. అది మన అభిరుచి కదండి, మన అభిరుచిని మనం గౌరవించుకుంటూ వెళ్తున్నారు అంతే. అట్లా పోటీ పడే తత్వం ఎప్పుడు లేదండి. ఎవరితో పోటీ పడలే, మనం పోటీ పడి గెలుచుకోవడమే. ఎవరితో పోటీ పడతామని చెప్పండి, ఇండస్ట్రీలో మారుతూనే ఉంటుంది. దివ్య క్రేజ్ దివ్యదే, రమ్య క్రేజ్ రమ్యదే కదా. మనం ఎవరితో పోటీ పడలేము. అంటే వాళ్ళకి వాళ్ళ లెవెల్ అది, వాళ్ళ పద్ధతులు అవి, మన పద్ధతి ఇది అంతే. గీత గారు, అసలు మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. హీరోయిన్స్ మదర్స్ అంటే వేరే లెవెల్ అనమాట. కానీ మీరు ఈ రోజు కూడా మీ విద్యనే నమ్ముకుని ఉన్నారు. అయితే ఒకే చోట మార్నింగ్ యోగా, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఏమో ఇక్కడంతా టైలరింగ్, 10:30 నుంచి 3 వరకు బిజీగా ఉంటారా మీరు? అవునండి, 24 hours ఉంటాను, 365 days. 24 hours 365 days గీతాలక్ష్మి గారు బిజీగానే ఉంటారు. సర్వీస్ ఓరియంటెడ్ లోనే ఉంటారు. సమాజ సేవ నాకు చాలా ఇష్టం. సింగిల్ గా ఇద్దరు ఆడపిల్లల్ని పెంచుకుంటూ హీరోయిన్స్ గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ మళ్ళీ ఇవన్నీ కూడా మీరు చేయడం చిన్న విషయం కాదు. మీరు యోగా టీచరా అండి? అవునండి. అవును. నేర్పిస్తూ ఉంటారా? నేర్పిస్తా అండి, టీచర్ ట్రైనింగ్ కూడా ఇస్తాను. ఓకే. యోగా టీచర్ ట్రైనింగ్ అంటే వాళ్ళు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే హోమ్ సర్వీస్ చేయాలంటే వీళ్ళు మేము ట్రైన్ చేసి పంపిస్తాం. ఇక్కడ యోగా క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. 5:30, 6:30, 7:30, 9:30 వరకు ఉంటాయి. 10:30కి నేను ఇక్కడ కంటిన్యూ ఉంటాను. ఓకే.
తర్వాత ఇప్పుడు మీరు 10:30 నుంచి అవైలబుల్ గా ఉంటారు. టైలరింగ్ కి సంబంధించి ఏం నడుస్తుంటాయి? ఇక్కడ టైలరింగ్ ఉంటుందండి, మగ్గం వర్క్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుంది, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది. ఇవన్నీ అన్ని క్లాసులు రన్ అవుతాయి. అంటే కోర్సెస్ లా నడుస్తాయా? క్లాసెస్ కోర్సెస్. మళ్ళీ కూచిపూడి క్లాసెస్ ఏ టైం లో స్టార్ట్ అది అవుతాయి? ఈవినింగ్ అండి, 5 to 6 ఉంటుంది. ఓహో, 5 to 6, 6 to 7 2 బ్యాచెస్ ఉంటాయి. కూచిపూడి ఉంటుంది, జుంబా క్లాస్ కూడా ఉంటుంది ఈవినింగ్. ఓకే, జుంబా. ఎంప్లాయీస్ ఆ టైంలో వస్తారన్నమాట ఈవినింగ్ టైం. మొత్తం మీద గీతాలక్ష్మి గారి ఇన్స్టిట్యూట్ NGO నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. ఆవిడ కూడా ఎంత చక్కగా కళకళలాడుతూ ఉన్నారో. ఇంతకీ ఇన్ని యాక్టివిటీస్ లో మీరు ఎక్స్పర్ట్ కదా, ఇప్పుడు ఏదైనా మీకు బాగా ఇష్టమైన యాక్టివిటీ ఏంటి? ఇది నేను ఎక్స్పర్ట్, దీనిలో నన్ను కొట్టే వాళ్ళే లేరు అని ఏదైనా చెప్పగలరా? టీచింగ్ అండి. టీచింగ్ యోగా గురించి చెప్పాలన్నా చెప్పగలను, టైలరింగ్ గురించి చెప్పాలని చెప్పగలను, ఫ్యాషన్ డిజైనింగ్ ఏది చెప్పాలని చెప్పగలను. టీచింగ్ ఇష్టం. మల్టీ టాలెంటెడ్ లేడీ. ఈ ఏరియాకి వచ్చి గీతాలక్ష్మి గారు అంటే ఆవిడ పేరు చెప్పగానే చాలా మంది గుర్తుపట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని వేల మందికి ఆవిడ ట్రైనింగ్ ఇచ్చారు. 10,000 మందికి పైగా. ఒక అమ్మగా మీకు ఆడవాళ్ళకు ఉండే కష్టాలు ఏంటో తెలుసు. నేను ఇందాకటి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత మంది మహిళలు ఉన్నారో. మహిళలతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. ఏదైనా ట్రైనింగ్ క్లాస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, జాబ్కి కానీ పని మీద వెళ్ళినప్పుడు చాలా మందికి ఒక భయం ఉంటుంది, పిల్లల్ని ఎక్కడ పెట్టాలి అని. కానీ గీతాలక్ష్మి గారు ఒక అమ్మలాగా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఎంత మందిని నేను ఇక్కడ చూసాను, మంచిగా అనిపించిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏంటి ఎక్స్పర్ట్ అని అడిగారు కదా, ఒక 15 నిమిషాల్లో నేను బ్లౌజ్ కుట్టివ్వగలను. 15 నిమిషాల్లో బ్లౌజా? గీత గారు నిజమేనా? ఎందుకంటే ఈ రోజుల్లో బ్లౌజులు కుట్టించుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ రోజు టైలర్ కి ఇస్తే వారం రోజుల తర్వాత కూడా ఇస్తారో లేదో, ఆ స్టిచ్చింగ్ సరిగ్గా ఉంటుందో లేదో అనే భయాలు ఉన్నాయి. మీరు 15 నిమిషాల్లో బ్లౌజ్ కుట్టగలను అంటే నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నేను 15 నిమిషాలు కుట్టించేస్తా అండి. కస్టమర్ వస్తే మాత్రం 1 అవర్ టైం తీసుకుంటా. అలాగా? అంటే 1 అవర్ టైం తీసుకుంటా. ఇది మీరు వచ్చే ముందే కుట్టింది. ఇది శారీలో బ్లౌజ్ అండి. ఇది కొంచెం పెద్దవాడిది, అందుకని మనం సింపుల్ గా కుట్టాము. మీరు ఏ బ్లౌజ్ ఇచ్చినా, ఏ డిజైన్ ఇచ్చినా మీరు కుట్టివ్వగలం. 1 అవర్ కస్టమర్ నుంచి ఇబ్బంది ఉండదు కూడా. 1 అవర్ టైం తీసుకుంటాం. ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత టైలరింగ్ చేయలేరు, మీరు చేస్తారా? చేయగలనండి. ఓకే, చూద్దాం. నేను పవర్ కూడా వాడనండి, జస్ట్ ఒక సింగిల్ లెగ్తో యూజ్ చేస్తాను. అవును, ఇప్పుడు అందరూ మెషిన్ తో చేస్తూ ఉన్నారు కదా. ఇప్పటికీ ఒక సింగిల్ లెగ్ చాలు నాకు. అంటే నేను దగ్గర 15 years నుంచి కంటిన్యూ చేస్తానండి. 2003 నుంచి నాకు వర్క్ తెలుసు కాబట్టి ధారాళంగా చేయగలను. నిద్దట్లో లేచనే చేయగలను. మీకు బాగా తెలిసిన స్కిల్ కాబట్టి ఇది. మీరు ఇప్పుడు ధైర్యంగా అర్జెంట్ గా ఏదైనా బ్లౌజ్ కావాలి అంటే గీత గారి దగ్గరికి వచ్చి ఇచ్చేయచ్చు. గీత గారు నమ్మేస్తున్నామండి, మీరు 15 minutes లో కుడతారని. పవర్ లేదు, నా లెగ్స్ చేస్తున్నాను. అవును, చూస్తున్నామండి. గీత గారు, ఇంతకీ శ్రీదివ్య, శ్రీరమ్యకి మీరే కాస్ట్యూమ్ డిజైనరా? హీరోయిన్స్ కి కాస్ట్యూమ్ డిజైనర్ అంటే చాలా మంది ఫేమస్ వాళ్ళని పెట్టుకుంటారు. డిజైనర్స్ కూడా ఉన్నారు, సజెషన్స్ కూడా ఇస్తాను. మీరే పెద్ద డిజైనర్. సజెషన్స్ కూడా ఇస్తాను, వాళ్ళు కూడా చాలా హ్యాపీ తీసుకుంటారు, ఏమి ఇబ్బంది పడరు. ఇప్పటికి కూడా మీ పిల్లల బ్లౌజులు మీరే కుడతారా? కుడతాను. సినిమాల్లో వాళ్ళు నటించినప్పుడు వేసుకునేవి కుడతాను. నా విద్య వాళ్ళకి చాలా సార్లు ఉపయోగపడిందండి. మేము నార్వే షూటింగ్ వెళ్ళాం, అక్కడ ఒక ఫ్రాక్ కుట్టి పంపించేస్తారు, దానికి స్లీవ్లెస్ పెట్టారు. డిజైనర్ లేరు అక్కడ షూటింగ్ ఆగిపోయే పరిస్థితులు. ఆ టైంలో ప్రొడ్యూసర్ గారు వచ్చి, ఏంటమ్మా ఈ సిచ్యువేషన్, ఎట్లా అమ్మ అంటే, దివ్య నేను వేసుకోను, దివ్య నేను వేసుకోను. అప్పుడు దానికి ఖచ్చితంగా హ్యాండ్స్ కావాలి, కుట్టాలి. ఎట్లా కాదు, క్లాత్ లేదు, వర్క్ కత్తెర లేదు, ఎయిర్పోర్ట్ లో కత్తెర తీసుకెళ్ళినవారు కదా, ఎట్లా. అప్పుడు నేను ప్రొడ్యూసర్ గారు అడిగారు, ఈ షూటింగ్ ఇబ్బంది కలగకూడదని. వంటగదిలో కత్తి తెప్పించారండి, చాకు తెప్పించి, చాకుతో కత్తిరించి దాని లోపల ఉండే క్లాత్ని తెప్పించి, సూది దారం నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది, దాంతో అప్పుడు దానికి అప్పటికప్పుడు రెడీమేడ్గా హ్యాండ్స్ కట్ చేసి ఇస్తే షూటింగ్ కంటిన్యూ అయింది. చూసారు, నార్వే వెళ్ళిన తర్వాత షూటింగ్ నా వల్ల జరిగింది. లేకపోతే అక్కడ ఇబ్బంది, ఎందుకంటే అక్కడ ఫ్రాక్స్ కొనడానికి లేవు, నార్వేలో ఫ్రాక్స్ కొనడానికి లేవు, మన ఇండియన్ ఫ్రాక్స్. అక్కడ ఆల్రెడీ సెలెక్టెడ్ గా డైరెక్టర్ తీసుకుని వెళ్ళారు, ఆ ఫ్రాక్సే ఆ సాంగ్ వేసుకోవాలి. అది కాకి సట్టై మూవీ,
ఆ మూవీకి నార్వే వెళ్ళాము, అక్కడ 20 days ఉన్నాము ఆ సాంగ్ కోసం. నాకు ఈ వర్క్ తెలియకపోతే ఆ హ్యాండ్ చేసేదాన్ని కదా, ఇక్కడ దివ్య పేచే పెట్టేది అక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే దివ్య ఎప్పుడు సీరియస్ వేసుకోదు, ఎక్కువ ఇవే అన్ని కంప్లీట్ కంఫర్ట్ గా ఉండాలి. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళైనా కానీ ఇప్పటికీ అవే రూల్స్ లో ఉండడం అంటే చిన్న విషయం కాదు, అలవాటు అయిపోయిన పని అండి అది. కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. ఇంతకీ శ్రీదివ్య శ్రీరమ్య పెళ్ళెప్పుడు? చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. దైవ నిర్ణయం అండి, దైవ నిర్ణయం. నేనేం అడ్డం చెప్పను. అలానే బలవంతంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలని కూడా లేదు, వాళ్ళకి నచ్చిందే జరగాలని ఉంది కదండి. ప్రొఫెషనల్ ఇంకొంచెం చేయాల్సింది ఉంది కదండి. ఇప్పుడు ఇండస్ట్రీలో నిజంగా చెప్పాలంటే దివ్య రమ్య లాగా చేయగలిగే వాళ్ళు కూడా లేరు. చేయనండి, కొన్ని రోజులు ఇండస్ట్రీ గౌరవం కూడా ఉంటుంది, తెలుగు ఇండస్ట్రీ గౌరవం కూడా ఉంటుంది కదండి. అవునండి. ఇప్పుడు పెళ్లి చేసేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి కదా, వాళ్ళ అభిప్రాయాలు మళ్ళీ ఏం భేదాలు వస్తాయి ఇవన్నీ ఎందుకంటే కొన్నాళ్ళు చేయనివ్వండి, ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది. నేను అదే కోరుకుంటా, మా పిల్లలు ఇండస్ట్రీ గౌరవం నిలబెట్టాలి అనుకుంటాను. తెలుగు ఇండస్ట్రీ గౌరవం మా పిల్లలు నిలబెట్టాలి. తెలుగు ఏంటంటే తమిళ్ కూడా ఇప్పుడు మాకు తమిళ్ కూడా తమిళ్ కూడా కాబట్టి ఆ గౌరవం మా పిల్లల ద్వారా ఉంటే మాకు సంతోషం. కరెక్టే. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంచి మూవీస్ వచ్చాయి కదా, ఏదన్నా సినిమా చూసినప్పుడు ఈ క్యారెక్టర్ దివ్య చేస్తే బాగుండేది, ఈ క్యారెక్టర్ రమ్య చేస్తే బాగుండేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఉంటాయండి, అంటే హోమ్లీ ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా మా పిల్లలు చేస్తే బాగుండు అనుకుంటాను. కానీ మరి కొంతమంది మరి మనల్ని అప్రోచ్ అవ్వట్లేదు, అవనప్పుడు మనం కూడా ఏం చేయలేం కదండి. వచ్చినంత వరకు అయితే ఏ డైరెక్టర్ అయినా దివ్యని అందరూ ఫోన్ చేస్తారండి, కథ చెప్పడానికి దివ్య కూడా టైం ఇస్తుంది. కానీ అందులో ఎక్కడైనా తనకి ఏమైనా నచ్చనివి ఏమైనా ఉన్నాయంటే కొంచెం సింపుల్గా అవాయిడ్ చేస్తాం అంతే. ఏదైనా నచ్చాలి అంటే హీరోయిన్కి ఒక విలువ ఉండాలి, ఏదో వచ్చి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. ఒక క్యారెక్టర్ చేస్తే మనం అది అలా మనకు కూడా గుర్తింపు ఉండాలి, దానికి ఒక వాల్యూ ఉండాలి, క్యారెక్టర్ ఒక వాల్యూ ఉండాలని అదొక్కటి చూసుకుంటారండి. ఏదో హీరోయిన్ వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ అయితే ఇప్పుడు ఎవరు చేయలేదు, ఇద్దరు కూడా చేయలేదు. అవును, నేను వచ్చినప్పటి నుంచి వాళ్ళు చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు చూసిన ప్రతి సినిమా గుర్తుందండి. ఇద్దరు కూడా చేయలేదు. ఇప్పుడు సౌందర్య చేసేవి కానీ, సాయి పల్లవి చేసేవి కానీ, కొంతమంది చేస్తే ఆడపిల్లలు మన పిల్లలానే ఉన్నారా అనిపిస్తుంది కదండి, అట్లా అనిపిస్తుందండి. అవునులేండి, సాయి పల్లవి చేసిన క్యారెక్టర్స్ దివ్య చేస్తే బాగుండు, రమ్య చేస్తే బాగుండు అని తల్లిగా మీకు అనిపిస్తుంది. మీరు ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు కదా, ఎప్పుడైనా మీ బిజినెస్ కి కానీ సోషల్ సర్వీస్ కి దివ్య రమ్య సజెషన్స్ ఇస్తూ ఉంటారా, హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేస్తారు కానీ సజెషన్స్ ఇవ్వరండి, నా దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. మమ్మీ ఇష్టం అది, మమ్మీకి మాకంటే ముందు అది విద్య నేర్చుకుంది, ఆ విద్యతోనే స్టార్ట్ అయింది కాబట్టి తన లైఫ్ తన ఇష్టం, నా చాయిస్ వదిలేస్తారు. నా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు, నేను కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేయను పాపలు ఇద్దరిని. ఇక్కడ చూడండి మా దగ్గర ఇక్కడ ఎక్కడన్నా దివ్య రమ్య ఫోటో ఉందా? ఎస్, నేను అదే అడగబోతున్నాను. నేను అసలు ఈవిడ చూసే ఇంత సింపుల్ గా ఉన్నారేంటి, అసలు ఈ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ మీ అమ్మాయిలకి ఉన్న పేరు కావచ్చు, వాళ్ళకున్న కాంటాక్ట్స్ పరిచయాలని వాడుకుని, లేదంటే మీ ఇన్స్టిట్యూట్ ముందు వాళ్ళిద్దరి ఫొటోస్ పెట్టుకున్నా చాలండి, చాలా మంది సెలబ్రిటీస్ క్యూ కడతారు. ఎప్పుడు అలా అనిపించలేదా వాళ్ళ పేరు వాడుకోవాలని? లేదండి, ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను కదండి, నాతో మొదలైంది జర్నీ కాబట్టి వాళ్ళని ఇందులో పెట్టాలని లేదు. నాకు నా స్టూడెంట్సే చాలా ఫ్యాన్స్, నా స్టూడెంట్సే నాకు హైలైట్. ఇక్కడ ఎక్కడ కూడా పబ్లిసిటీ కూడా నేను ఎక్కువ చేయను, నా స్టూడెంట్సే వాళ్ళ నుంచి మౌత్ పబ్లిసిటీ తోటే ఇంతమంది వస్తారు. 50-60 మంది ఉంటారు ఎవ్రీ మంత్, మినిమం 50-60 మెంబర్స్ ఉంటారు. వాటితో నా జర్నీ సరిపోతుంది. శ్రీదివ్య శ్రీరమ్య తల్లి అని చెప్పుకోవడం కంటే నా పిల్లలు శ్రీదివ్య శ్రీరమ్య అని చెప్పుకోవడమే ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి గీత గారు అంటున్నారు. గీత గారికి 2 ఆడపిల్లలే కాదు, వేల మంది. కరెక్ట్ అండి, మీ పిల్లలు కొంతమంది వీళ్ళందరూ నా పిల్లలేనండి. అవునండి, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ రివ్యూ, ఫీడ్బ్యాక్ తీసుకుందాం. మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు, ఎలా ఉంటుంది? అన్ని ఐటమ్స్ నేర్పిస్తారు, లైక్ బ్లౌజెస్, ఫ్రాక్స్, చుడీదర్స్, లెహెంగాస్, మిడ్డీస్, అన్ని బ్లౌజెస్ అన్నీ నేర్పిస్తారు. అండ్ మెయిన్ ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుందండి చాలా. అండ్ మేడం కూడా చాలా పేషెంట్గా, ఎన్నిసార్లు మేము మిస్టేక్ చేసినా అసలు తిట్టుకోకుండా అరకుండా చాలా పేషెంట్గా, చాలా నిదానంగా, చాలా బాగా ట్రీట్ చేస్తారు. మా అందరినీ కూడా ఒక లైక్ ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తారు మేడం. అసలు దేంట్లోని తగ్గేదే లేదు. ఇదిగోండి పిల్లలు చూడండి, ఇదిగోండి ఇది నాకైతే స్కూల్ ఉంది, ప్లే స్కూల్ లా ఉంది. మీరు ప్లే స్కూల్ కూడా పెట్టేయచ్చండి, ఎక్కడ చూసినా పిల్లలే కనిపిస్తున్నారు. చాలా బాగుంది గీత గారు. గీతాలక్ష్మి ఇన్స్టిట్యూట్ లో మీరు ఏం నేర్చుకుంటున్నారు? టైలరింగ్, ఫ్యాషన్ డిజైన్. అంటే మేము నాట్ ఓన్లీ టైలరింగ్ అండి, మేడం మాకు బొటిక్ స్టైల్లో కూడా ఎలా కుట్టాలి కూడా మాకు నేర్పిస్తారు. ఇంకా
టైలరింగే కాకుండా మేడం దగ్గర మేము మంచి మంచి వర్డ్స్ కూడా మేము నేర్చుకుంటామండి. మాకు మంచిగా గైడ్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇక్కడ ఒక వైపు ల్యాప్టాప్ ఉంది చూడండి. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ తను ఇదిగోండి ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా నేర్చుకుంటున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. సూపర్ అండి గీత గారు. మేడం చాలా క్లియర్ గా చెప్తారు. మాకేమైనా మిస్టేక్స్ ఉన్నా గానీ ఇక్కడ మిస్టేక్ ఉంది అని చెప్తారు. ఓకే ఓకే అని అలా చెప్పారండి. మిస్టేక్స్ ఉన్నా మాకు కరెక్షన్స్ చేస్తారు. చాలా బాగా క్లియర్ చేస్తారండి. మాకు ఎంత మంది ఉన్నా గానీ మేడం చుట్టూ ఉంటారు. 10-15 మెంబర్స్ ఉన్నా గానీ. మీ పేరేంటి? విజయ అండి. విజయ గారిని ఇప్పటిదాకా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉంటారు, ఇక నుంచి ఫ్యాషన్ డిజైనర్ అనొచ్చు. గ్రేట్ గా హ్యాపీగా గీతాలక్ష్మి గారి ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నారని చెప్పొచ్చు. గీత గారు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ని చూసిన తర్వాత నాకు ఒక్క విషయం అర్థమైంది. మీరెంత పద్ధతిగా ఉన్నారో, మీ పిల్లల్ని ఎంత పద్ధతిగా పెంచారో, ఈరోజు హీరోయిన్స్ గా వాళ్ళని ఎంత పద్ధతిగా ఇండస్ట్రీలో ఉంచారో, మీ స్టూడెంట్స్ కూడా అలాగే ఉన్నారండి. నిజంగా శ్రీరమ్య శ్రీదివ్య గారి మదర్ అయిన గీతాలక్ష్మి గారిని కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మహిళలు ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, సొసైటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీలాంటి సర్వీస్ చేయాలండి. సర్వీస్ చేయాలి. ఇంకా నేను ఎక్కువ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని, కాటన్ క్లాత్ కూడా బ్యాగ్స్ ఇంట్లో అలవాటు చేసుకోమని చెప్తాను. నీళ్లు ఎలా తక్కువగా వాడాలి చెప్తాను. పవర్ని ఎంత కంట్రోల్ గా వాడాలి. మనం ఇప్పుడుండే వసతుల్లో కాదు, మనం మామూలు న్యాచురల్ గా ఎలా ఉండాలి అలాంటివి కూడా వీళ్ళకి టిప్స్ చెప్తూ ఉంటాను. వంటలు ఎంత బాగా చేసుకోవాలి చెప్తాను. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అనేది గీతాలక్ష్మి గారిని చూసి, వారి పిల్లలైన శ్రీదివ్య శ్రీరమ్యని చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఈరోజు ఇండస్ట్రీలు ఆ తెలుగు బెలుకులు చూడగానే చాలా మంది క్యారెక్టర్స్ మార్చేసుకుంటారు, పద్ధతి మార్చేసుకుంటారు. అన్నిటికీ మించి మన మూలాలు, రూట్స్ మర్చిపోతారండి. మేము ఫలానా పని చేసే వాళ్ళమని చెప్పుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కానీ ఈ రోజు గీత గారు తనను నిలబెట్టింది, తనను నలుగురికి పరిచయం చేసింది. టైలరింగ్ అనే విద్య, దీన్నే నేను ఇంకొక 10 మందికి నేర్పిస్తాను, 1000 మందికి అండి నా జయం. 1,00,000 మంది, 1,00,000 మందికి నేను నేర్పించాలి. నిలబడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ధైర్యంగా బ్రతకాలని నా కోరిక. 1,00,000 మంది నేను ట్రైనింగ్ ఇవ్వాలని కోరిక. మీలాంటి ఒక శక్తిని కలవడం అనేది నాకు ఈ రోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీలాంటి విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇంకా ముందుకు రావాలి. ఎంతో మంది మహిళల్ని మీలా స్ట్రాంగ్ గా తయారు చేయాలి. మీ పిల్లల్లాగా మీ స్టూడెంట్స్ ని కూడా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్. థాంక్యూ.